హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా ఫైనల్కి చేరింది. అది కూడా సెమీస్లో మనకు చిరకాల ప్రత్యర్థి అయిన ఆస్ట్రేలియాను ఓడించి మరి ఈ విజయం చాలా ప్రత్యేకం. క్రికెట్ లవర్స్ అందరికీ ఇది ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ మ్యాచ్ గురించి విశ్లేషణ చేయడానికి చాణక్య మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ చాణక్య గారు, నమస్తే. హాయ్ రాజా బ్రో. ఫైనల్స్కి చేరాం ఛాంపియన్స్ ట్రోఫీలో. చాలా బిగ్ విన్ ఇది. ఈ మ్యాచ్ని మీరు ఎలా చూస్తారు? మెయిన్గా అయితే ఇదొక మనం ఎక్స్పెక్ట్ చేసిన విన్నే. ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్ మ్యాచెస్గా అయితే ఇండియా ఆడుతున్న ఫామ్ కానీ అండ్ మెయిన్గా దుబాయ్ పిచ్ మీదే మరి ఇండియా ఆడడము అది మనకు ఒక కలిసి వచ్చే అంశంగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ బౌండరీస్ విషయం కానీ మరి మనకు తెలిసిన పిచ్ మీద ఎలా ఆడాలి, ఎంతమందితో వెళ్తే కరెక్టా అని చెప్పేసి మనం అనుకునింది దానికి తగ్గట్టే మనం అయితే వేశారు. అండ్ యాజ్ యూజువల్గానే మరి టాస్ మరి సాంప్రదాయబద్ధకంగా 14వ ఓడిపోయింది. ఇది మనం ఎక్స్పెక్టెడ్. కానీ మనకు రావాల్సిన విన్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఫ్యాన్స్ అందరూ ఆ విషయంలో మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అండ్ అసలు మనం ముందే అనుకున్నాం ఏంటంటే అక్కడైతే కొత్త పిచ్ ఏర్పాటు చేస్తారు అని మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేసినట్టే కొత్త పిచ్ని ఏర్పాటు చేశారు. కాకపోతే టైం అనేది తక్కువగా ఉంది దుబాయ్లో. మరి సెకండ్ రోజు ఒక మ్యాచ్ అనేది కూడా న్యూజిలాండ్తో ఆడాము. అండ్ ఫోర్త్ రోజు అంటే కేవలం ఆ 2 మ్యాచ్ల మధ్యలో కేవలం ఒక్క రోజే ఉంది. ఆ ఒక్క రోజులో మరి కొత్త పిచ్ని రెడీ చేస్తారా లేదా అని మనం అనుకున్న సందర్భంలో అయితే దుబాయ్లో అయితే వాళ్ళు రెడీ చేశారు కొత్త పిచ్ మీద. మరి స్పిన్నర్స్ అంత ఎఫెక్టివ్గా కనిపించలేదు కానీ పేసర్స్కి మాత్రం చాలా చక్కగా మరి అయితే బౌలింగ్ డిపార్ట్మెంట్లో వికెట్స్ అనేది కూడా దక్కాయి. సో ఇట్ వాస్ కొంచెం ఆ క్యాల్కులేషన్ అనేది కూడా మిస్ అయినా కానీ విజయాన్ని అయితే సొంతం చేసుకున్నారు. మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది కోహ్లీ బ్యాటింగ్, రోహిత్ శర్మ కెప్టెన్సీ కానీ అండ్ షమి బౌలింగ్, ఇలా చాలా పాయింట్స్ అనేవి మాట్లాడుకునే విషయాలు కూడా ఉన్నాయి. అండ్ ఆసీస్ టీమ్ని ఎలా అయితే ఓడించాలనుకున్నామో చాలా జాగ్రత్తగా మరి క్రమబద్ధీకరించి మరి టైం చూసి కొట్టామన్నట్టు అనిపిస్తోంది. అంటే ఇదే ఆస్ట్రేలియాతో మనం వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయాం. అక్కడి నుంచి కట్ చేస్తే తర్వాత 2 సార్లు నాకౌట్లో వాళ్ళని ఇంటికి పంపించాం. ఇప్పుడు మనం ఒకటి మనం టీ20 వరల్డ్ కప్లో, ఇప్పుడు ఆసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మనమే విజయం సాధించాము. ఆ పరాజయానికి రోహిత్ శర్మ, కోహ్లీ వీళ్ళిద్దరూ ఆ రోజు ఎంత బాధపడ్డారో ఎంత తిరిగి ఇచ్చేశారు అనే ఒక కామెంట్స్ నడుస్తున్నాయి ఇప్పుడు. ఖచ్చితంగా నడుస్తాయి. కాకపోతే ఈ మ్యాచ్లలో మెయిన్గా ఆస్ట్రేలియన్ టీంలో ప్యాట్ కమిన్స్ ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. మన భారతదేశం ప్రజలు అందరూ కూడా ఎదురు చూస్తున్న ఫైనల్లో ఓడించారు. అందరినీ సైలెన్స్ అయిపోయేలా చేసింది ప్యాట్ కమిన్స్. మరి ప్యాట్ కమిన్స్ ఉంటే ఇంకా బాగుండేది. ఆయన ముందు మరి వాళ్ళ టీంని మొత్తం సైలెంట్ చేయించినట్టు, వాళ్ళ దేశాన్ని సైలెంట్ చేయించినట్టు అయిపోయింది. కానీ అదొకటి చిన్న బాధ అనిపిస్తుంది. కానీ ఏదైతే ఉంది ఫైనల్గా అయితే మనం విజయాన్ని దక్కించుకున్నాము. ఆస్ట్రేలియన్ టీంని గట్టి దెబ్బే కొట్టాము. ఐసీసీ టోర్నమెంట్స్లో మన ఇండియన్ టీంకి ఎలాంటి రికార్డ్స్ ఉన్నాయో రీసెంట్ టైమ్స్లో నమోదవుతున్న రికార్డ్స్ అనేది కూడా చూస్తూ ఉన్నాము. అండ్ అలాంటి విజయమే దక్కింది. కానీ మైటీ ఆస్ట్రేలియా మరి అలాంటి వాళ్లకు మెయిన్గా నాకౌట్ మ్యాచెస్ వచ్చేటప్పటికి వాళ్ళ అప్రోచబిలిటీ కానీ వాళ్ళ ఆడే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాంటిది ఇక్కడ కూడా చూపిస్తారేమో అని అనుకున్నాం. కానీ సో స్కోర్ అనేది పెద్దగా పెట్టినా దాన్ని ఎలా చేయాలో అనేది బాగా తెలిసిన చేస్ మాస్టర్ మన దగ్గర ఉన్నాడు. దాంతో విజయాన్ని అనేది కూడా దక్కించుకున్నాం. అయితే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో చూసుకున్నట్టయితే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ అనే కాదు, మ్యాచ్ మొత్తానికి అదొక టర్నింగ్ పాయింట్. హెడ్ వికెట్ తీయడం. సో హెడ్ ఎప్పట్లాగే మళ్ళీ మన మీద అలాగే విరుచుకుపడడం స్టార్ట్ చేశాడు. ఇక ఏమవుద్దు అని అందరూ భయపడుతున్న టైంలో వరుణ్ చక్రవర్తి వచ్చి ఫస్ట్ బాల్కి అవుట్ చేశాడు. ఇదే వరుణ్ చక్రవర్తిని టీంలోకి తీసుకున్నప్పుడు గంభీర్ మీద చాలా విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు మనకు అతను ట్రంప్ కార్డ్ అయిపోయాడు వరుణ్ చక్రవర్తి. సో ఆ వరుణ్ చక్రవర్తి పర్ఫార్మెన్స్ ఎలా చూస్తారు? హెడ్ వికెట్ పడడం ఎంత కీలకమైంది? అది చాలా కీలకమైనది. ఒకసారి రాజాగారు ఫస్ట్ ఒక ఫ్యూ ఓవర్స్ మనం తీసుకుందాం. ఫస్ట్ షమి బౌలింగ్ వేశాడు, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా వేశాడు. వాళ్ళిద్దరూ ఒక 4 ఓవర్స్ అనేది వేసిన తర్వాత అక్కడ వికెట్ టేకింగ్ ఎబిలిటీ అనేది కూడా మెయిన్గా హెడ్ వికెట్ విషయంలో రాలేదు. కానీ అదే మరి కొత్త బ్యాట్స్మెన్ అయిన కోహ్లీ ఆయన వికెట్ విషయానికి వచ్చేటప్పటికి అన్నీ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ అనేది వేస్తూ వచ్చాడు. ఎక్కడో చోట దొరుకుతాడు అని చెప్పేసి అని అనుకుంటున్నాడు. దొరికేశాడు. వికెట్ దక్కింది షమీకి. ఆ తర్వాత వికెటింగ్ ఎబిలిటీ అనేది కూడా ఉంది అని అనుకున్నాము. కానీ అక్కడ కొంచెం టైం అనేది తీసుకున్న తర్వాత హెడ్ కొంచెం కుదురుకొని మరి అయితే హిట్టింగ్ మొదలుపెట్టేశాడు. ఆ హిట్టింగ్ ఆపడం ఎవరి వల్ల కావట్లేదు. ఈవెన్ రోహిత్ శర్మ అయితే అక్కడున్న బౌలింగ్ ఆప్షన్స్ని కూడా చేంజ్ చేస్తున్నాడు. ఏంటంటే తర్వాత ఉన్న స్పిన్నర్స్ని తీసుకొని వచ్చాడు. స్పిన్నర్స్ని తీసుకొని వచ్చినా కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. కుల్దీప్ని తీసుకొని అంటే ఈ 10 ఓవర్స్ లోపే స్పిన్ డిపార్ట్మెంట్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది కొత్త మనకు. అప్పటి వరకు ఏంటంటే ఒక థర్డ్ మరి సీమర్ ఎవరన్నా ఉంటే వాళ్ళతో వేపిస్తారేమో అని మనం అనుకుంటాం. కానీ అక్కడ ఆప్షన్ లేదు కాబట్టి వెంటనే వీళ్ళని తీసుకొని వచ్చారు. వీళ్ళని తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఇంకా అక్కడ ఇద్దరు స్పిన్నర్స్ని ట్రై చేసినా కానీ వికెట్స్ అనేది దక్కట్లేదు. హెడ్ అయితే విరుచుకుపడుతున్నాడు.
యా హ్మ్. సిక్స్‌లు కొడుతున్నాడు, బౌండరీస్ ఇస్తున్నాడు. మెయిన్‌గా దుబాయ్ పిచ్ మీద ఏమవుతుందంటే, కరెక్ట్‌గా మనమైతే ఒక్కసారి కుదురుకున్నామంటే ఆపడం ఎవరి వల్ల కాదు. ఆ ఇన్నింగ్స్ అనేది కూడా మనమైతే డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ ఆడాల్సిన అవసరం లేదు. ఓకే. కానీ ఇన్నింగ్స్ బిల్డ్ చేసే కెపాసిటీ అనేది దుబాయ్ పిచ్ మీద మనకు అక్కడ కనిపిస్తోంది. సో, ఆ కెపాసిటీ ఉండడంతో ఇంక అయిపోయింది. ఇంక కుదురుకున్నాడు అనుకున్న టైంలో ఆ హెడేక్‌కి టాబ్లెట్ అనేది కూడా పర్ఫెక్ట్‌గా మరైతే తీసుకొనొచ్చాడు. ఆయనే వరుణ్ చక్రవర్తి. ఫస్ట్ బాల్ చేశాడు. మరి గాల్లో లేపాడు. మరైతే అది కూడా వండర్‌ఫుల్ క్యాచ్ గిల్ నుంచి. సో, ఆ తర్వాత ఇంకా మన వాళ్ళలో కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది కూడా వచ్చింది. మనము ప్రీవియస్‌గా ప్రివ్యూ అనేది కూడా మనం మాట్లాడుకునేటప్పుడు, ఇక్కడ మ్యాచెస్ విషయంలో ఎక్కువగా మన ఆస్ట్రేలియన్ టీమ్‌లో ఇబ్బంది పెట్టేది హెడ్డే మాత్రమే హ్మ్. అనుకున్నాం. ఆ హెడ్‌ఏక్‌ని ఎలా తగ్గించాలి అని అనుకుంటే మన దగ్గరున్న బ్రహ్మాస్త్రం. సో, వరుణ్ చక్రవర్తిని తీసుకొనొచ్చాడు. ఎప్పుడు మనకు వికెట్ కావాలి అని అనుకున్న రోహిత్ శర్మకి అలాంటి టైంలో బాల్ మాత్రం వరుణ్ చక్రవర్తికి ఇస్తాడు. అతని దగ్గర నుంచి పాజిటివ్ రిజల్ట్సే వస్తున్నాయి. మిస్టరీ స్పిన్నర్ అని మనం అంటూ ఉంటాం కదా! సో, దానికి పర్ఫెక్ట్ నిర్వచనం వరుణ్ చక్రవర్తి. సూపర్. అలాగే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఇంకో కీలకమైన అంశం ఏందంటే స్మిత్ ఇన్నింగ్స్. యాహ్! తను ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకొని నిదానంగా ఆడుతూ, ఇక కుదురుకున్న తర్వాత లాస్ట్‌లో స్కోర్‌ని 300 దాటించాలన్న ఉద్దేశంతో స్పీడ్ పెంచాడు. యాహ్! కరెక్ట్‌గా అదే టైంలో షమి వచ్చి క్రీజ్‌లో నిలదొక్కున్న ఆ స్మిత్‌ని ఔట్ చేయడం అనేది మ్యాచ్‌కి టర్నింగ్ పాయింట్. ఒకవేళ స్మిత్ గాని ఔట్ కాకుండా ఉంటే 300 దాటేది స్కోర్. యాహ్! సో, ఆ వికెట్ తీయడం ఎంత కీలకమైందంటారు? చాలా కీలకం రాజాగారు. ఇంకొకటి ఏంటంటే, స్మిత్ గురించి మనకందరికీ తెలుసు. స్పిన్నర్స్‌ని చాలా చక్కగా ఫేస్ చేస్తూ ఉంటాడు. మన ఇండియన్ అంటే ప్లేయర్స్ మీద బౌలర్స్ మీద ఎలా ఎదుర్కోవాలనేది తనకు బాగా తెలుసు. అండ్ ఇక్కడ నలుగురు స్పిన్నర్స్‌ని తీసుకొనొచ్చిన టైంలో, అక్కడ మెయిన్‌గా ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ లైనప్‌లో మొత్తం చూసుకుంటే కేవలం స్మిత్ మాత్రమే చాలా ఎఫెక్టివ్‌గా ఆడగలుగుతారు. మిగతా వాళ్ళంటే కొంచెం ఇన్‌ఎక్స్‌పీరియన్స్ అనేది కూడా ఉంది. అండ్ హెడ్ విషయంలో వచ్చేటప్పటికి అదొక డిఫరెంట్ స్టోరీ. అంటే ఇలా ఉన్నా కానీ, అక్కడ మెయిన్‌గా దుబాయ్ పిచెస్ మీద మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక కన్‌స్ట్రక్టివ్‌గా ఆడాలి. సో, రన్స్ అనేది రొటేట్ చేస్తుండాలి. సింగిల్స్, డబుల్స్ కానీ అప్పుడప్పుడు వీళ్ళు చిక్కినప్పుడల్లా సో, బౌండరీస్ అనేది కూడా కొడుతూ ఉండాలి. అలాంటి బ్యాటింగ్ ఎబిలిటీ ఉన్న బ్యాట్స్‌మెన్ ఎవరైనా ఉన్నారంటే ఆస్ట్రేలియాలో సో, స్మిత్ దగ్గర నుంచి ఇలాంటిది వస్తుందని మనం ఎక్స్‌పెక్ట్ చేసాం. కాకపోతే అక్కడ చాలా వరకు ట్రై చేశాడు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక బాల్‌లో దొరుకుతాడు అని చెప్పేసి అని అనుకున్నారు. కానీ ఒక బాల్‌కి దొరికాడు. కానీ ఆ టైంలో ఏమైందంటే, ఆ బాల్ వచ్చి స్టెమ్స్‌కి తాకినా కానీ బెయిల్స్ పడలేదు కిందకి. హ్మ్. ఆ బెయిల్స్ పడకపోవడంతో అర్రె! ఏంటిది అని అనుకున్నాము. ఒకవేళ పడిండింటే అక్కడే అయిపోయిండేది. ముందుగానే హాఫ్ సెంచరీ కంటే ముందే మరి స్మిత్ యొక్క ఇన్నింగ్స్ అయిపోయిండేది. సో, స్పిన్నర్స్ చాలా వరకు ట్రై చేశారు. ఈవెన్ వరుణ్ చక్రవర్తి కూడా చాలా ఎఫెక్టివ్‌గా ట్రై చేశాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ గాని, జడేజా గాని అందరూ ట్రై చేసినా కానీ అండ్ స్పిన్నర్స్‌ని ఆడంగా ఏమవుతుందంటే ఒక మోనోటోనీ అయిపోతుంది. ఎవరికైనా బ్యాట్స్‌మెన్స్ కుదురుకున్న తర్వాత సో, అంతమంది స్పిన్నర్స్ వస్తున్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ అనేది కూడా సో, ఎలా ఆడాలనేది అర్థమవుతది. అలాంటి టైంలో షమీని తీసుకొనొచ్చి ఒక ప్రయోగం అనేది చేశారు. ఆ షమీని తీసుకొనొచ్చిన తర్వాత అంటే ఇమ్మీడియేట్‌గా మైండ్ సెట్ చేంజ్ అవ్వాలంటే కూడా కాస్త టైం పడుతుంది. హ్మ్. ఈవెన్ అవును. కుదురుకున్న బ్యాట్స్‌మెన్‌కి చుట్టూ ఉన్న పర్సనల్ తగ్గట్టు సో, స్పిన్నర్‌కి ఆడి కంటిన్యూగా ఒక 10, 15 ఓవర్స్ ఆడిన తర్వాత సడెన్‌గా ఒక ఫాస్ట్ బౌలర్‌ని దించామంటే అక్కడ కొంచెం ఫికిల్ అవుతాడు పర్సన్. ఆ మైండ్ అనేది ఫికిల్ అయినప్పుడు ఆ టైంలలో ఖచ్చితంగా వికెట్ అనేది పడుతుందనుకున్నాం. పడింది. అప్పుడు వికెట్ పడిన సందర్భంలో కూడా 200 స్కోర్ అనేది దాటింది. అరే! ఏంట్రా బాబు మీరనుకున్నట్టే అందరూ భయపడ్డారు. ఇండియన్ ఫ్యాన్స్ అందరూ మనకు హెడేక్ అయిపోయింది. ఇంకా స్మిత్ ఏమో వచ్చి కుదురుకున్నాడు. అండ్ క్యారీ అయితే మంచి సపోర్ట్ ఇస్తున్నారు. వీళ్ళిద్దరి పార్ట్నర్‌షిప్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది అనుకున్నాం. కానీ అలాంటి సందర్భంలో స్మిత్ వికెట్ పడింది. స్మిత్ వికెట్ తర్వాత ఇంకొక వికెట్. అలా పడ్డంతో సో, ఓకే. అప్పుడు క్యారీ అప్పటి వరకు బాగా చాలా ఫ్రీ ఫ్లోగా ఆడుతున్నాడు. కానీ ఫ్రీ ఫ్లోగా ఆడుతున్న క్యారీకి గూడా అరేయ్! లేదు. సో, మనం రెస్పెక్టబుల్ టోటల్ అనేది గూడా మనము స్కోర్ బోర్డ్ మీద పెట్టాలి అనంటే నేను ఉండాలి. కాస్త తగ్గాల్సొచ్చింది. తగ్గితేనే కొంచెం వేరే వాళ్ళు కొంచెం ఎఫెక్టివ్‌గా ఆడుతున్నా గానీ, ఎవరో ఒకరికి చిన్న పార్ట్నర్‌షిప్ అన్నా బిల్డ్ చేద్దాం అనుకుని, అక్కడ క్యారీ గూడా కొంచెం తగ్గాడు. ఆ తగ్గడం అనేది కూడా మనకు అడ్వాంటేజ్ అయింది. దాంతో వికెట్స్ అనేది కూడా దక్కాయి మనకు. ఇందాక మీరు దుబాయ్ ఇది కొత్త పిచ్ చేశారు అని చెప్పి అన్నారు. 2 రోజుల గ్యాప్‌లోనే అసలు చాలా ఫాస్ట్‌గా చేశారన్నారు. యాహ్! ఎప్పుడైనా కొత్త పిచ్ అనేది స్పిన్‌కి అనుకూలించడం కాస్త తక్కువ. యాహ్! ఎప్పుడంటే పిచ్ ఓల్డ్ అయ్యే కొద్దీ బాల్ టర్న్ అనేది ఎక్కువుంటది. అయితే ఈరోజు మ్యాచ్‌లో చూసుకున్నట్టయితే మన స్పిన్నర్‌లు కొత్త పిచ్ అయినా ప్రతి ఒక్కడు ఎఫిషియెంట్‌గా బౌలింగ్ చేశారు. అక్షర్ గాని, కుల్దీప్ గాని, వరుణ్ గాని ఎవ్రీ బౌలర్ బాగేశారు. యాహ్! సో, అంటే ఈ కమిట్మెంట్‌ని ఎలా చూస్తారు? అంటే పిచ్‌తో సంబంధం లేకుండా మ్యాచ్ విన్ అవ్వాలి, మా కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి. ఈ కమిట్మెంట్‌ని ఎలా చూస్తారు? అంటే సైకలాజికల్‌గా వాళ్ళకి కూడా ఒక మైండ్ సెట్ అయిపోయిందండి. దుబాయ్ పిచ్ అనేటప్పటికి స్పిన్నర్స్‌కి అనుకూలిస్తుంది. ఓకే. ఇక్కడ మనము వికెట్స్ తీయొచ్చు.
అని చెప్పేసి వాళ్ళ మైండ్‌లో ప్రీవియస్ మ్యాచెస్‌లో కూడా ఆ కాన్ఫిడెన్స్ అనేది టీమ్‌లో మొత్తం వచ్చేసింది. ఆ బౌలర్స్ మీద నమ్మకం అనేది కూడా అందరికీ పెరిగింది. అంటే అడిషనల్ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నలుగురు పేస్ బౌలర్స్‌ని తీసుకున్నప్పుడు వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ అనేది కూడా వేరుగా ఉంటుంది. ఒక్కొక్కరు డిఫరెంట్ బౌలర్స్ అన్నట్టు. ఇక్కడ మరి స్పిన్నర్స్ విషయానికొచ్చేటప్పుడు కూడా అది కూడా ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ స్టైల్ అనేది కూడా ఉంది. ఇన్‌ఫాక్ట్ అక్షర్‌కి అండ్ జడేజాకి కొంచెం పోలిక లేకపోవచ్చు కానీ, కాకపోతే వాళ్ళు కూడా ఇద్దరు డిఫరెంట్ బౌలర్సే. కాకపోతే వాళ్ళేంటంటే ఆ వికెట్ టేకింగ్ ఎబిలిటీ గానీ, అంటే సిట్యుయేషన్ తగ్గట్టు ఎలా వేయాలి, ఎలా టర్న్ చేయాలనేది తెలిసిన ఒక ఇద్దరు డిఫరెంట్ బౌలర్స్ కాబట్టి, ఈ నలుగురు ఓకే. ఇప్పుడు బౌలింగ్ డిపార్ట్‌మెంట్ అంతా మా భుజాల మీదుంది. సో, మ్యాచ్ అంతా మా మీదుంది. మేము వికెట్స్ తీయగలం అని చెప్పేసి ఒక అడిషనల్ రెస్పాన్సిబిలిటీతో పాటు ఆ కాన్ఫిడెన్స్ అనేది కూడా వాళ్ళకి బిల్డ్ చేశారు. ఈవెన్ గంభీర్ అయినా గానీ, రోహిత్ శర్మ, కోహ్లీ ఇలా సీనియర్ ప్లేయర్స్‌తో పాటు మరి అక్కడున్న కోచ్ దగ్గర నుంచి కూడా వాళ్ళకు మంచి సపోర్ట్ అనేది దక్కడంతో సో, అట్లా కాన్ఫిడెన్స్ వచ్చింది. అందుకే అక్కడ స్పిన్నర్స్‌కి అంత ఎఫెక్టివ్‌గా లేకపోయినా గానీ వికెట్స్ అనేవి తీస్తే అంటే కాన్ఫిడెన్స్‌తోనే తీస్తున్నారు. ఈ మ్యాచ్ మొత్తానికి హైలైట్ ఏంటంటే కోహ్లీ ఇన్నింగ్స్. యాహ్! అందరూ సెంచరీ అవుద్దనుకున్నారు. బట్ సెంచరీ కాలేదు గానీ, టీమ్‌ని గెలిపించే ఇన్నింగ్స్ అది. గెలిపించిన ఇన్నింగ్స్ అది. సో, కోహ్లీ ఆల్రెడీ పాకిస్తాన్ మీద సెంచరీ చేసి మనల్ని సెమీస్‌కి తీసుకొచ్చారు. ఇక్కడేమో మళ్ళీ ఒక 80 రన్స్ పైన కొట్టి మనల్ని ఫైనల్‌కి తీసుకొచ్చారు. కోహ్లీ ఆట ఇప్పుడు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఆఫ్టర్ సచిన్ టెండూల్కర్ మనమైతే గాడ్‌గా భావించే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కోహ్లీనే. సో, కోహ్లీ రీసెంట్ టైమ్స్‌లో అయితే ఫామ్ కోల్పోయాడు. సెంచరీస్ లేవు. అరే! కొంచెం ఎడ్జెస్ తీసుకొని స్లిప్‌లలో క్యాచ్‌లు ఈజీగా ఇచ్చేస్తూ ఉంటారని చెప్పేసి మనము పోయిన సంవత్సరం చాలా గట్టిగా విన్నాము. అలాగే జరిగింది. కానీ తన బ్యాటింగ్ టెక్నిక్‌లో గానీ సో, కంప్లీట్‌గా మారిపోయింది. ఒక సీనియర్ ప్లేయర్ సో, ఎంత అవసరమో ఇది ఐసీసీ టోర్నమెంట్స్‌లో మరి మిగతా ఎండ్‌లో వికెట్లు పడుతున్నా కానీ మనం నిలబడాలి. నిలబడి మనం ఆడగలుగుతాము. మనం నిలబడ్డామంటే మిగతా వాళ్ళ టీమ్ మొత్తం కాన్ఫిడెన్స్ వచ్చేస్తది. అనే ఎగ్జాక్ట్‌లీ. అప్రోచబిలిటీ అనేది కూడా కోహ్లీలో బాగా పెరిగింది. ఇంతకు పాకిస్తాన్‌తో ఆడిన ఆ సెంచరీ అనేది కోహ్లీకి ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చిందంటే చెప్పలేనంత కాన్ఫిడెన్స్. ఇప్పట్లో ఆపే సందర్భాలనేది కూడా కోహ్లీని ఆపే సందర్భాలు ఎవరికీ రాదేమో. ఏ టీమ్‌కైనా అని ఇప్పుడు కొంచెం కష్టమే. అయితే పాకిస్తాన్ పోతా పోతా మనకి మంచి గిఫ్ట్ ఇచ్చిపోయిందంట. ఖచ్చితంగా. అది కూడా కోహ్లీ ఒక ఫామ్‌ని ఇవ్వడము ఏంటంటే నిద్రపోతున్నోడిని తట్టి లేపి పాకిస్తాన్ మీద ఆడు అని చెప్పేసానంటే యెస్ రెడీ అని చెప్పేసి కోహ్లీ రెడీగా ఉంటాడు. ఎప్పుడైనా గాని ఫుల్ ప్యాక్డ్ గన్ లాగా. సో, అట్లా ఆ టైప్‌లో ఉన్న కోహ్లీ సో, ఫామ్‌లోకి వచ్చిన తర్వాత ఆపడం ఎవరి వల్ల కాదు. అదే చూస్తున్నాము. కానీ ఇంకొక విషయం అనేది కూడా చెప్పుకోవాలి. కోహ్లీ ఇన్నింగ్స్ కంప్లీట్‌గా ఆ దుబాయ్ పిచెస్‌లో ఎక్కువగా సింగిల్స్, డబుల్స్ ఇట్లా రొటేట్ చేస్తూ ఉండాలి. అవును. ఇన్‌ఫాక్ట్ నిన్న జరిగిన మ్యాచ్‌లో ఫోర్స్ ఎక్కువగా లేవు. డబుల్స్ ఎక్కువ లేవు. కానీ 50+ రన్స్ కేవలం సింగిల్స్ త్రూనే వచ్చాయి. ఏంటంటే అక్కడ స్కోర్ బోర్డ్ మీద 264 టార్గెట్ అంటే ఇట్స్ నాట్ ఎన్ స్మాల్ థింగ్. అది దుబాయ్ పిచెస్ మీద. ఒకవేళ డ్యూ ఫ్యాక్టర్ వచ్చిందంటే అది అప్పుడు మనకు అనుకూలమవుతుంది కానీ ఒక లేని సందర్భాల్లో బౌలర్స్ అనేవాళ్ళు కొంచెం ఎఫెక్టివ్‌గా అయితారు. రాను రాను ఆ పిచ్ అంతా స్లో అయిపోతుంటది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆడడం అనేది కష్టమని అక్కడ కోహ్లీకి తెలుసు. ఈ చేజింగ్‌లో మెయిన్‌గా ఈ పిచెస్ మీద కొంచెం కన్‌స్ట్రక్టివ్‌గా ఇన్నింగ్స్ అనేది బిల్డ్ చేయాలి. ఖచ్చితంగా కష్టమే. ఈవెన్ ఆస్ట్రేలియా కూడా టాస్ గెలిచి టీమ్‌లో కోహ్లీ ఉన్నారని కూడా తెలుసు వాళ్ళకి. చేజ్‌లో కోహ్లీ ఎంత బాగా ఆడతారో కూడా తెలుసు. అయినా గాని వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగే తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ సెకండ్ ఇన్నింగ్స్ కష్టం అవుద్దని చాలా స్మిత్‌కి కూడా ఓపెన్‌గా తెలుసు. యాహ్! సో, అలాంటి పిచ్ మీద కోహ్లీ ఇన్నింగ్స్ చాలా ప్లస్ అయింది. అయితే మన ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన తరువాత వెంబడే గిల్ వికెట్, ఆ తర్వాత కాసేపటికి రోహిత్ శర్మ వికెట్. 2 వికెట్లు ఫాస్ట్‌గా పడిపోయిన తర్వాత అందరూ బాగా టెన్షన్ పడిపోయారు. ఖచ్చితంగా. కోహ్లీ ఆడతారని అందరికి తెలుసు. బట్ అయ్యర్ ఇన్నింగ్స్ యాహ్! 90+ పార్ట్నర్‌షిప్. సో, కోహ్లీకి అయ్యర్ ఎప్పుడైతే అక్కడ యాడ్ అయ్యారో అక్కడే మ్యాచ్ టర్న్ అయిపోయిందంటారు. సో, ఈ మధ్య కాలంలో అయ్యర్ బ్యాటింగ్‌లో ఆ కాన్ఫిడెన్స్ చూస్తుంటే, ఆ కమ్‌బ్యాక్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఓడిఐ ఫార్మాట్‌లో ఒక అండర్ రేటెడ్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది శ్రేయస్ అయ్యరే. ఓహ్! ఏంటంటే ఇప్పుడు కోహ్లీ అంత అద్భుతంగా ఆడాడు. కోహ్లీ యొక్క బ్యాటింగ్ గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ దాని తర్వాత సెకండ్ పొజిషన్‌లో ఆ బ్యాటింగ్ పెర్ఫార్మన్స్ అనేది చక్కగా ఇచ్చింది మరి శ్రేయస్ అయ్యర్. కానీ ఎవరైనా గానీ సో, మనము టాప్ వాళ్ళనే చూస్తాం తప్ప, ఆ తర్వాత ఇన్నింగ్స్ కన్‌స్ట్రక్ట్ చేసిన వాళ్ళ గురించి మనం మర్చిపోతూ ఉంటాము. చరిత్ర కూడా పెద్దగా మాట్లాడదు. అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా సేమ్ అంతే. ప్రీవియస్ ఇన్నింగ్స్‌లో మనం చూస్తూ ఉంటే ఓడిఐ క్రికెట్ ఫార్మాట్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే బ్యాట్స్‌మెన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా ఇప్పట్లో మరి రాబోయే కాలంలో కూడా శ్రేయస్ అయ్యర్.
టీ20స్లో అని మనం చెప్పలేం, కానీ టీ20s అండ్ టెస్ట్ల కంటే ఓడిఐ ఫార్మాట్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే బ్యాట్స్మెన్ ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్. ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ మ్యాచెస్లో కూడా మనం చూసాం ఏంటంటే మెయిన్గా అక్కడ కావాల్సిన సిచ్యువేషన్స్ తగ్గట్టు. సో ఒక ఎండ్లో ఒక బ్యాట్స్మెన్ మరి కొంచెం డిస్ట్రక్టివ్గా ఆడుతున్నా అంటే ఒకరు కుదురుకొని ఆడాలి, యాంకర్ ఇన్నింగ్స్ అనేది అవును. ప్లే చేయాలి. ఇంకొకరు మరి కొంచెం ఇన్నింగ్స్ అనేది అంటే 4s 6s అని కొడుతున్నారంటే ఇంకొకరు ఇన్నింగ్ అంటే యాంకర్ ఇన్నింగ్స్ ప్లే చేయాలి. ఇలా రోల్స్ రివర్స్ చేసుకొని దాని తగ్గట్టు అనేది కూడా స్కోర్ బోర్డ్ని కొంచెం పరిగెత్తించాలి. ఆ ఒక ఇన్నింగ్స్ అనేది కూడా దాని తగ్గట్టు చేసుకుంటూ వెళ్ళారు. మరి ప్రీవియస్గా న్యూజిలాండ్తో ఆడిన మ్యాచ్లో కానీ ఈ మ్యాచ్లో కానీ కరెక్ట్గా ఎప్పుడైతే ఎర్లీగా వికెట్స్ పడ్డాయో తర్వాత తన మీద ఉన్న అడిషనల్ రెస్పాన్సిబిలిటీ అనేది తనకు అర్థమవుతుంది. కాబట్టి సిచ్యువేషన్ తగ్గట్టు తను కూడా మూవ్ అవుతూ ఉన్నాడు. ఒక మెచ్యూర్డ్ బ్యాటింగ్ అనేది కూడా మనం చూస్తున్నాము. అండ్ దాని తర్వాత మన కోహ్లీ విషయానికి వస్తే కోహ్లీ సెంచరీ చేస్తాడని చాలామంది అనుకున్నాం. అదే అయిపోతుంది, 84 దగ్గర ఉన్నాడు ఇప్పటివరకు, చాలా కాన్ఫిడెంట్గా ఆడాడు. ఎడ్జెస్లో కూడా మరి ఇంత ముందులాగా తనకున్న వీక్నెస్ అనేది కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఏదైనా కానీ బ్యాట్ మిడిల్ చేస్తూ ఉన్నాడు బాల్ని అని అనుకుంటూ ఉన్నాము. కానీ అంతకంటే ముందు అసలు ఎందుకు ఇలా ఆడాడు కోహ్లీ అని అందరికీ డౌట్ వస్తూ ఉంటుంది. అంతకంటే ముందు కేఎల్ రాహుల్ మంచి 6s కొట్టాడు. అవును. 6 కొట్టి ఓకే ఇప్పుడు బాగున్నట్టుంది, సిచ్యువేషన్ బాగున్నట్టుంది, మనం కూడా సో హిట్టింగ్ చెయ్యొచ్చేమో అని చెప్పేసి ఒక్కసారి మైండ్లో కొంచెం కలక్ అని కోహ్లీ కనిపించింది. దాంతో మనోడు కూడా అసలు మనోడి దగ్గర నుంచి మెయిన్గా అలాంటి షాట్స్ అనేది మనం చూడం, మెయిన్గా 80sలో ఉన్నప్పుడు. అవునవును. కానీ అక్కడ ఆడాడంటే ఓకే ఫ్రీ ఫ్లోగా ఆడొచ్చేమో అని అనుకున్నాము. కానీ జాంపాక్ దొరికిపోయాడు. అది కూడా జాంపాక్ లాస్ట్ ఓవర్, జాంపాక్ వికెట్ లేదు అని అనుకున్న సందర్భంలో అది కూడా మెయిన్ వికెట్ కోహ్లీ వికెట్ తీసుకొని వెళ్ళిపోయాడు. సో అది ఇండియన్ ఫ్యాన్స్కి చాలా బాధ అనిపించింది. ఇంకొక 52nd సెంచరీ అనేది కూడా లోడింగ్ అనుకున్నాం. అవును. లోడింగ్ కాస్త అన్లోడింగ్ అయిపోయింది. అండ్ కోహ్లీ వికెట్ పడ్డాక రాహుల్ రియాక్షన్ చూడాలి. రియాక్షన్స్ గురించి మాట్లాడాలంటే ఈ మ్యాచ్లో బోల్డ్ అని రియాక్షన్స్ అనేది కూడా ఉన్నాయి. ఫస్ట్ మీరు అన్నట్టు కూడా ఈ కేఎల్ రాహుల్ యొక్క రియాక్షన్స్ అనేది కూడా చూద్దాము. సో అక్కడైతే హిందీలో ఉన్నాడు కాబట్టి నేనున్నా కదా నేను చూసుకుంటామా అన్న టైప్లో మనోడు సో అన్నాడు. కానీ చెప్పాం కదా ఏంటంటే ఆ సందర్భంలో హిట్టింగ్ కొట్టచ్చేమో అని చెప్పేసి అక్కడ కూడా ప్రీ డిటర్మైన్డ్గా కోహ్లీ అయితే ఆ షాట్ని పిక్ చేశాడు. కానీ అక్కడైతే కనెక్ట్ అవ్వలేదు. సో దాంతో అవుట్ అయిపోయిన సందర్భము. అండ్ రియాక్షన్ వాస్ ఎపిక్. అండ్ రాహుల్ రియాక్షన్ కూడా అంటే చాలా మందికి అక్కడ అర్థం అవుతుందో లేదో నాకు తెలియలేదు, కానీ నేను స్పీడ్గా ఆడుతున్నాను, నేను కొడుతున్నాను అని అంటే రాహుల్ ఎందుకు అది అంటున్నాడంటే నువ్వు ఉన్నావు కాబట్టి, నువ్వు గ్రీస్లో ఉన్నావు కాబట్టి నేను ఆడతా, నేను అవుట్ అయిపోయినా పర్లేదు, ఎందుకంటే నువ్వు ఉంటే ఖచ్చితంగా అందరికీ కాన్ఫిడెంట్ వస్తుంది. నువ్వు మ్యాచ్ అయిపోయేదాకా ఉండాలి. అదే అంతకు ముందు కూడా చెప్పాడంట రాహుల్. నువ్వు చివరి దాకా గ్రీస్లో ఉండు, టార్గెట్ గురించి రన్ రేట్ గురించి ఏం పట్టించుకో మాకు, అది నేను చూసుకుంటాను, మ్యాచ్ అయిపోయేదాకా నువ్వు గ్రీస్లో ఉండు, ఎందుకంటే నువ్వు ఉంటేనే అందరికి నమ్మకం వస్తుంది అని చెప్పి తను స్పీడ్గా ఆడాడంట. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఊతప్పతో చెప్తున్నాడు రాహుల్ ఖచ్చితంగా. బట్ ఏం చేయలేము, అది అతని కాలు, కోహ్లీ తీసుకున్న కాలు, బట్ నేను చెప్పాను అందుకే నాకు ఈ రియాక్షన్ వచ్చిందని చెప్పేసి. అంటే మీరు గమనించారా టీంలో ఎంత యూనిటీ ఉందో? చాలా యూనిటీ ఉందండి. ఇంకొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మన ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ చేస్తున్న సందర్భంలో కుల్దీప్ బౌలింగ్ వేస్తున్నాడు. ఐ థింక్ 32nd ఓవర్. సో లెగ్ సైడ్లో ఏమో రోహిత్ శర్మ ఉన్నాడు, అది కూడా 30 యార్డ్ సర్కిల్ లోపల. సో అధికంగా కొంచెం ఎడిట్ చేసుకో. లెగ్ సైడ్లో ఏమో కోహ్లీ అయితే బౌండరీ దగ్గర ఉన్నాడు, మరి ఆఫ్ సైడ్లో అయితే కవర్స్లో రోహిత్ శర్మ అయితే ఫీల్డింగ్ చేస్తున్నాడు, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేశాడు. కోహ్లీ దగ్గరికి బాల్ వెళ్ళింది. సో అక్కడ రన్అట్ చేసే ఛాన్స్, కానీ ఆ రన్అట్ అవ్వదు. కానీ అక్కడ ఉన్న కుల్దీప్ యాదవ్ బాల్ పట్టుకొని కొంచెం స్టెంప్స్ దగ్గర ట్రై చేస్తే అవ్వచ్చు. కానీ అలాంటి సందర్భంలో కోహ్లీ ఒక ఎండ్లోంచి కోహ్లీ, ఇంకో ఎండ్లోంచి రోహిత్ శర్మ ఇద్దరు కలిసి కుల్దీప్ యాదవ్ని తిట్టారు. ఏంటంటే అది కూడా సరదాగా అన్నట్టు, ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఎవరైనా కానీ ఇప్పుడు మనం ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు ఏంట్రా ఇలా చేసావు అని నార్మల్గా మనం అంటూ ఉంటాము, కొన్ని వర్డ్స్ యూస్ చేస్తుంటాము. ఏంటంటే అది యూనిటీ ఉన్నప్పుడే మనకు వస్తూ ఉంటుంది. సో ఆ సందర్భంలో అన్నారు. సో దానికి తగ్గట్టే ఇప్పుడు మనం కూడా చూస్తున్నాము, కుల్దీప్ యాదవ్ని శాండ్విచ్ చేసేసారు, ఒక పక్క రోహిత్ శర్మ, ఇంకో పక్క కోహ్లీ అని చెప్పేసి. ఆ టైప్లో అలా జరిగింది. అంటే ఏంటంటే ఒక ఫ్రెండ్స్ కలిసి, అందరూ కలిసి, ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి ఒక మ్యాచెస్ ఆడితే ఎలా ఉంటుందో ప్రెజెంట్ డ్రెస్సింగ్ రూమ్, ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ యొక్క వాతావరణం కూడా అలాగే ఉంది. ఏ ఒక్కరు కూడా తక్కువ కాదు, ఏ ఒక్కరు కూడా ఎక్కువ కాదు, అందరం ఈక్వల్. సీనియర్స్ లేరు, జూనియర్స్ లేరు, అందరినీ ఈక్వల్, మనం అందరం ఫ్రెండ్స్ అనే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది కూడా సో డ్రెస్సింగ్ రూమ్లో ఉంది. కాబట్టే సో ఇలాంటి మనం రియాక్షన్స్ చూస్తూ ఉన్నాము. అండ్ పాజిటివ్ రిజల్ట్స్ అనేది కూడా దక్కుతూ ఉన్నాయి. దీనికి అంటే ఒక టీంని ఇంత ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో ఉంచుతూ వాళ్ళకి కావాల్సిన ఫ్రీడమ్ ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి
వాళ్ళ బెస్ట్ ప్లే తీసుకోవడంలో రోహిత్ శర్మ రోల్ ఎంతవరకు ఉందనుకుంటున్నారు? హీఈస్ అ మెయిన్ అండి. ఏంటంటే ఇది ఇప్పుడు అప్పుడు మొదలైంది కాదు. ధోని దగ్గర నుంచి, ఆ తర్వాత కోహ్లీ తీసుకున్న కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్న తర్వాత, కెప్టెన్సీ తర్వాత కోహ్లీ నుంచి ఇప్పుడు రోహిత్ శర్మకు వచ్చిన తర్వాత, ఇలా ఒక టార్చ్ అనేది కూడా పాస్ ఆన్ అవుతూ ఉంది. అవుతున్న సందర్భంలో అందరూ వచ్చే కొత్త కొత్త ప్లేయర్స్‌ని కూడా వాళ్ళను ఫ్రీ అయ్యేలా చేస్తూ ఉన్నారు. సో, వాళ్ళతో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది కూడా ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్, నేనెక్కడో విన్నది కూడా. ఏంటంటే ఎవరైనా కొత్త ప్లేయర్ ఎవరైనా వచ్చారంటే వాళ్ళని ఫ్రీ చేయడం కోసము, సో, వాళ్ళతో పాటు బయటికి వాళ్ళని వెళ్ళడము, డిన్నర్స్‌కి గాని అలా వెళ్ళడము. అరే! ఈ సీనియర్స్ లేదు, జూనియర్స్ లేరు. వాళ్ళ ఆటను ఇంప్రూవ్ అవ్వడం కోసము సీనియర్స్ దగ్గర నుంచి ఒక ఫ్రెండ్‌లాగా సలహాలు ఇవ్వడం గాని, ఎప్పుడైనా సలహాలు కోచ్ ఇస్తూ ఉంటారు. కానీ సీనియర్ ప్లేయర్స్ నుంచి వస్తే అదొక బూస్ట్ ఉంటది. ఖచ్చితంగా. ఆ బూస్ట్ అది వేరుగా అనిపిస్తది. అవును. సో, అట్లాంటి అట్మాస్ఫియర్ అనేది ఉంది కాబట్టే, సో, ఇప్పుడు అంటే రోహిత్ శర్మ, మెయిన్‌గా రోహిత్ శర్మ గురించి మనకు తెలుసండి. రోహిత్ శర్మ హి ఈజ్ ఏ జెమ్. ఏంటంటే అక్కడ మనం చూసాం ధోని కెప్టెన్సీలో ఉన్నాడు. ఆ తర్వాత సచిన్‌తో కలిసి ఆడిన సందర్భాలు ఉన్నాయి. అండ్ కోహ్లీ సహచరుడితో ఉన్న ఆ కెప్టెన్సీ ఉన్న టైంలో ఆడాడు. ఇప్పుడు తను కెప్టెన్సీగా ఉండి సహచరుడిని ఎలా ఆ ఫ్రెండ్‌షిప్ అనేది కూడా బిల్డ్ చేసుకోవాలనేది కూడా ఉంది. అదే పాస్ ఆన్ అనేది కూడా మిగతా వాళ్ళకి కూడా పాజిటివ్ ఎరా అనేది ఒకసారి పాస్ ఆన్ చేస్తే ఎలా ఉంటుంది? సో, వాళ్ళకు అది ఇస్తే వాళ్ళు ఎంత ఆడతారు అనేది కూడా అర్థం చేసుకున్నారు. ఇండియన్ టీమ్స్‌కి ఇలాంటి అట్మాస్ఫియర్, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది కావాలి అనుకున్నారు. దానికి తగ్గట్టే ఇస్తున్నారు. సూపర్. అండ్ మ్యాచ్ విషయానికొస్తే ఇంకొక చిన్న క్వెషను. మనకి తెలియకుండా ఒక అదనపు బలం చేకూరింది టీంలో ఈ మధ్య కాలంలో. అతనొచ్చేసి మనకి అక్షర్ పటేల్. ఎందుకంటే ఒక 10 ఓవర్లు బౌలింగ్ ఏస్తున్నాడు. అది కూడా మంచి ఎకానమీతో ఏస్తున్నాడు. 1, 2 వికెట్లు తీస్తున్నాడు. మిడిల్ ఆర్డర్‌లో త్వరగా వికెట్లు పడినప్పుడు కీలకమైన పొజిషన్‌లో వచ్చి ఒక 30 రన్స్ కొడుతున్నాడు. యాహ్! అసలా ఇది ఎంత గొప్ప రోల్ అంటే మ్యాచ్‌కి తెలియకుండా బూస్టప్ ఇచ్చే రోల్ ఇది. యాహ్! సో, అక్షర్ లాంటి ఒక ఆటగాడు టీమ్‌లో ఉండడం ఇప్పుడు మనకి ఎంత ప్లస్ అవుతుందో దాని మీద కాస్త వివరిస్తారా? ఖచ్చితంగా రాజాగారు. మెయిన్ అక్షర్ పటేల్ రోల్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. మెయిన్‌గా ముందు నలుగురు స్పిన్నర్‌లతో వెళ్తున్నారేంటి? మెయిన్‌గా ఐదుగురు స్పిన్నర్‌లతో ఎళ్తున్నారేంటి? అని జెప్పేసి ఇక్కడ ఇండియన్ టీమ్‌ని ప్రశ్నించారు చాలామంది. అంటే మేమెక్కడెళ్తున్నామండి? మేమెళ్తున్నది ముగ్గురు ఆల్ రౌండర్లు, ఇద్దరు స్పిన్నర్లు అని జెప్పేసనన్నారు. ఈ కేటగరీలో మెయిన్‌గా అక్షర్ పటేల్ పర్ఫెక్ట్ ఆల్ రౌండర్ అని నిరూపిస్తున్నాడు. టీమ్‌కి ఒక బ్యాటింగ్ డౌన్‌గా ఉన్న సందర్భంలో అప్ ద ఆర్డర్ పంపించినప్పుడైనా గానీ, సో, అక్కడ వికెట్లు ఎర్లీగా పడినప్పుడు మన ఒక తోడ్పాటనేది అవసరం టీమ్‌కి అనుకున్నప్పుడు బ్యాట్‌తో మరి పోరాడగల సత్తా ఉన్న బ్యాట్స్‌మెన్ అక్షర్ పటేల్. నిన్న గూడా మనం జూసాం. అవును. అండ్ న్యూజిలాండ్ మ్యాచ్‌లో కూడా ఒక మంచి పార్ట్నర్‌షిప్ అనేది కూడా బిల్డ్ చేసే కేపబిలిటీ అనేది కూడా మనోడిలో ఉందని కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి అప్ ది ఆర్డర్ పంపిస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టు పాజిటివ్ రిజల్ట్స్ అనేది కూడా వస్తున్నాయి. అదే అక్షర్ పటేల్ హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న పర్సనే. కానీ మధ్యలో ఎప్పుడైనా వికెట్స్ పడినప్పుడు ఆ కన్‌స్ట్రక్టివ్‌గా ఆడాలి. సో, అన్నీ కంప్లీట్‌గా ఫోర్స్ అంటే అవును. సింగిల్స్, డబుల్స్ మాత్రమే వస్తున్నాయి. ఫోర్స్ రావట్లేదు అనుకున్న సందర్భంలో కొంచెం బూస్టప్ ఇవ్వడం కోసము అక్షర్ పటేల్‌ని పంపించి అక్కడ వాళ్ళు ఆ వేరియేషన్‌ని ఆ చూపిస్తున్నారు. లెఫ్ట్ టు రైట్ కాంబినేషన్ లెఫ్ట్ టు రైట్ కాంబినేషన్ అనేది కూడా అంటే పర్ఫెక్ట్ సెట్ అయ్యేటట్టు మెయిన్‌గా సో, అక్షర్ పటేల్‌ని అప్ ది ఆర్డర్ పంపిస్తారు. అందరూ చాలామంది అనుకోవచ్చు. ఆ అక్షర్ పటేల్ ఎందుకు మరి సేమ్ ఎబిలిటీ ఉన్న జడేజాని పంపించొచ్చు కదా! అని చెప్పి. కానీ జడేజా ఎప్పుడైనా కానీ సో, లాస్ట్ 10 ఓవర్స్‌లో ఉన్నంత ఎఫెక్టివ్‌గా ముందు వచ్చే అవును. ఓవర్స్‌లలో అంత ఎఫెక్టివ్‌గా ఉండడు. కానీ అక్షర్ పటేల్ అలా కాదు. మీరు ఎక్కడైనా అంటే ఈవెన్ 1 డౌన్ నుంచి లాస్ట్ 8థ్ పొజిషన్ వరకు మధ్యలో ఏ పొజిషన్ ఇచ్చి ఆడు అని చెప్పినా కానీ మనోడి స్టైల్ గానీ, సో, అగ్రెసివ్ గానీ ఏం మారదు. సిట్యుయేషన్ తగ్గట్టు ఆడగలడు కూడా. ఆ ఇంటెంట్ అనేది కూడా ఏం చేంజ్ ఉండదు. అవును. దానికి తగ్గట్టే ఆడతాడు కాబట్టి అందుకే అక్షర్‌ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. మీరన్నట్టు ఆ బ్రహ్మాస్త్రం అంటారు చూసారా? తెలియని అస్త్రం. సో, ఆ తెలియని అస్త్రంగా కూడా అక్షర్ మారుతున్నాడు. ఈవెన్ బౌలింగ్‌లో కూడా మనోడు ఎంత ఎఫెక్టివ్‌గా మనకు తెలుసు. 10 ఓవర్స్ కోటా కంప్లీట్‌గా యూజ్ చేసేలా చేస్తూ ఉన్నాడు. అండ్ ఫీల్డింగ్ విషయంలో కూడా. మీరు ఇంకో విషయం ఏదో తెలుసా? క్యాచింగ్ ఎఫిషియన్సీలో మిగతా ఏ ఒక్కరికి లేనిది అక్షర్‌కున్నది 96% క్యాచింగ్ ఎఫిషియన్సీ అనేది కూడా ఉంది. ఓహ్! సో, దట్ వాస్ అన్ రేర్ థింగ్. మనోడి దగ్గర క్యాచ్ పోయిందంటే ఖచ్చితంగా పడతాడురా భయ్! అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా అంత కాన్ఫిడెంట్‌గా మరి టీవీ ముందు కూర్చున్నోళ్ళు కూడా అనుకుంటున్నారు. అక్షర్ పటేల్ దగ్గరగా పట్టేస్తాడు అనే ఒక మైండ్‌లో మనకు సెట్ అయిపోతుందనమాట. అలా ఉంటుంది మనోడు. అండ్ ఇంకోటి నిన్న మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఏందండి ఏదో కసిపెట్టుకొని పగతో కొట్టినట్టు కొట్టాడు సిక్స్‌లు. 106 మీటర్స్ పైన పోతున్నాయి బాల్స్. ఆ సిక్స్‌లు ఏంది అసలు అంతలా కసితో ఆడేదేండి? ఈ కసి ఆస్ట్రేలియా అంటే కొంతమంది ప్లేయర్స్‌కి వచ్చేస్తుంటుంది. అంటే ప్రీవియస్‌గా మెయిన్‌గా ఈ యొక్క కసి అనేది ఇప్పటిది కాదు. ఐసీసీ
వన్డే వరల్డ్ కప్ 2023లో ఫైనల్‌లో ఓడిపోయిన ఒక బాధ అనేది కూడా హార్దిక్ పాండ్యాలో ఉంది. మీరు ఇంకొకటి గమనిస్తే వేరే ప్లేయర్స్ అయినా కానీ ఆహ్, ఆ ఒక కసిని చూపించలేరేమో కానీ హార్దిక్ పాండ్యా అలా కాదండి. ఈజ్ అ ఫైర్. అంటే లేదు వీళ్ళ మీద కొట్టి తీరాలి, వికెట్లు తీయాలి అన్న సందర్భంలో ఎలా అయినా ఏం చేసైనా గానీ ఎక్కడో ఒక చోటు నుంచి ఆ రిజల్ట్ అనేది రాబట్టాలని చూస్తాడు. ఆ రిజల్ట్ రాబడుతూ ఉంటాడు. అందుకే నిన్న మన మరి లాస్ట్‌లో కొట్టిన సిక్సెస్ అనేది కూడా కసితో కొట్టాడు. ఏంటి టుక్కు టుక్కు సింగిల్స్ ఏంది కొట్టేద్దాం ఇయన్నీ టెన్షన్‌లొద్దు. లాస్ట్ వరకు వెళ్ళేంత అవసరం లేదు అని చెప్పేసి మెయిన్‌గా ముందుగానే సిక్సర్లు కొట్టేద్దాం అని చెప్పేసి మరి ఎలీస్‌ని మరి అయితే టార్గెట్ చేశాడు. సిక్సెస్ కొట్టేశాడు. అండ్ లాస్ట్ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ వాట్ ఎ నాక్. యాహ్! ఎలా చూస్తారు రాహుల్ ఇన్నింగ్స్‌ని? స్టార్టింగ్‌లో వికెట్ కీపర్ విషయంలో పంత్‌ని తీసుకొనొస్తారా? కేఎల్ రాహుల్‌ని తీసుకొనొస్తారా? అని చెప్పేసి మనకొక చర్చ అనేది జరిగింది. మరి పంత్ తీసుకొనొస్తారులెండి. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ మన దగ్గర తక్కువున్నారు కదా! అని చెప్పేసి అని అనుకున్నా కానీ, అక్కడ టీమ్ యొక్క భరోసా మొత్తం కేఎల్ రాహుల్ మీద పెట్టింది. ఓడీఐస్‌లో హి ఈస్ ద ఎఫెక్టివ్ బ్యాట్స్‌మెన్. కన్‌స్ట్రక్టివ్ ఇన్నింగ్స్ ప్లే చేయడంలో కానీ, అండ్ అక్కడ అవసరానికి తగ్గట్టు ఆడగలిగే మరి బ్యాట్స్‌మెన్స్ కొంతమంది ఉన్నారు. మెయిన్‌గా కోహ్లీ గాని, తర్వాత ఇప్పుడు కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ వీళ్ళందరూ ఒకే గూటికి చెందిన పక్షులనే టైప్‌లో సిట్యుయేషన్ తగ్గట్టు ఆడగలిగే బ్యాట్స్‌మెన్స్ అనమాట. అట్లాంటి ఎబిలిటీ ఉన్న కేఎల్ రాహుల్ అవతల ఒక ఎండ్‌లో కోహ్లీ సెట్ అయిపోయాడు. ఇప్పుడు మనము వికెట్ ఉన్నా, పోయినా ఏం ప్రాబ్లమ్ లేదు. తర్వాత ఆడేవాళ్ళున్నారు. అవును. ఇప్పుడు ఇన్నింగ్స్‌ని కొంచెం ఫాస్ట్ అప్ చేద్దాం. ఓకే. అని చెప్పేసి మనోడి స్టైల్‌కి కొంచెం మరి ఒక మసాలా యాడ్ చేసినట్టు కూడా ఇన్నింగ్స్ అనేది కూడా స్టార్ట్ చేశాడు. ఫ్రీ ఫ్లోగా బౌండరీస్ కానీ, సిక్సెస్ కానీ దానికి తగ్గట్టు ఆడుతూ ఉన్నాడు. ఆ స్కోర్ బోర్డ్‌ని కూడా కొంచెం పరిగెత్తించడం అనేది కూడా చేశాడు. అంటే లాస్ట్ వరకు రానికోకుండా ఉన్న దాంట్లో హార్దిక్ పాండ్యా అది ముందుంటే, దాని తర్వాత ఉండింది మాత్రం కేఎల్ రాహుల్. దానికి తగ్గట్టు చేశారు. ఆ టైంలో మనోడు కూడా పర్ఫెక్ట్‌గా చేశాడు. అండ్ లాస్ట్ విన్నింగ్ షాట్ దట్ వాస్ ఎ మెమరబుల్ షాట్. చాలా చక్కగా ఆడాడు. మరి మన ఇండియాకి ఒక బదులు తీర్చుకునే, ఒక రివెంజ్‌ని తీర్చుకునే అవకాశాన్ని అనేది కూడా ఆ ఒక మిషన్‌ని పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేసి సక్సెస్‌ఫుల్ చేశారు. సూపర్. జనక లాస్ట్ క్వెషన్. యాహ్! మనం ఆల్రెడీ ఫైనల్‌కెళ్ళిపోయాం. మనతో పాటు ఫైనల్ ఆడడానికి ఏ టీమ్ వస్తే బాగుంటదంటారు? సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్? ఇది కొంచెం ట్రిక్కీ క్వెషన్ రాజా గారు. ఎందుకంటే ఆల్రెడీ న్యూజిలాండ్‌తో మనకు ఆల్రెడీ ఒక పాత లెక్కలు చాలా ఉన్నాయి. ఆ లెక్కల్లో ఒక లెక్కే మనం సరి చేసింది. అవును. ఏంటంటే ఆ లాస్ట్ మ్యాచ్ అది కూడా నార్మల్ గ్రూప్ స్టేజ్‌లో. అవును. గ్రూప్ స్టేజ్‌లో కొడితే ఏముంటుంది? నాకౌట్స్‌లోనే నాకౌట్స్‌లో అది కూడా ఫైనల్ మ్యాచ్‌లో కొట్టాలి న్యూజిలాండ్. కోలుకోలేని దెబ్బ. మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా చూసాం. మరి ధోని యొక్క లాస్ట్ ఓడిఐ వరల్డ్ కప్ అది కూడా సెమీఫైనల్‌లో మనం ఓడిపోవడానికి, ఆ సెమీఫైనల్‌లో ఓడిపోవడానికి కారణం న్యూజిలాండ్ టీమ్. ఆ రివెంజ్ అనేది కూడా లోడ్ అవుతుందేమో అని కూడా చూడాలి. అలాగే ఉండిపోయింది అది. యాహ్! అలాగే ఉండిపోయింది. ఎందుకంటే ఈ మధ్య రివెంజ్ మ్యాటర్‌లు అనేది ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మనోళ్ళు కూడా అలాగే కసిగా ఆడుతున్నారు. న్యూజిలాండ్ వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఇంకో పక్క న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా అది కూడా చాలా హై వోల్టేజ్ మ్యాచ్. అంటే సౌత్ ఆఫ్రికా టీమ్ రీసెంట్ టైమ్స్‌లో వాళ్ళ ఎవల్యూషన్ కానీ, అండ్ వాళ్ళు ఆడుతున్న అప్రోచబిలిటీ కానీ, వాళ్ళ మిడిల్ ఆర్డర్ మెయిన్‌గా ఏ టీమ్‌కైనా కానీ టాప్ ఆర్డర్ బాగుంటుంది లేతే అట్లా. కానీ ఇక్కడ వీళ్ళకు మిడిల్ ఆర్డర్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మన ఇండియన్ టీమ్ ఇప్పటివరకు ఆడని టీమ్ ఏదైనా ఉందంటే దానిలలో సౌత్ ఆఫ్రికాతో ఆడలేదు. సౌత్ ఆఫ్రికా వచ్చినా ప్రాబ్లమ్ లేదు. బట్ సౌత్ ఆఫ్రికా కంటే న్యూజిలాండ్ వస్తే బాగుంటుంది అనుకున్నాను. మరి న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఒక హై వోల్టేజ్ మ్యాచ్. మరి ఆ ఇద్దరి మధ్య లాహోర్‌లో జరగబోతుంది. అది కూడా ఒక వండర్‌ఫుల్ మ్యాచ్‌గా మనం చూడబోతున్నాము. అండ్ ఫైనల్స్ మాత్రం ఇండియాతో ఆడబోయేది ఎవరైనా కానీ కప్పు మాత్రం ఇండియా గెలవాలని మనం అందరం కోరుకుందాం. సూపర్ చనక లాస్ట్‌లో మంచి మాట అన్నారు. మళ్ళీ ఫైనల్‌లో మనం గెలిచిన తర్వాత, మనకి కప్ వచ్చిన తర్వాత మనిద్దరం ఇలాగే కూర్చొని ఫైనల్ మ్యాచ్ మీద విశ్లేషణ పెట్టుకుందాం. అందుకు థ్యాంక్ యూ. యెస్. వైట్ కోట్ ఏసుకొని అక్కడ వాళ్ళు ఏసుకుంటారు. మనం కూడా ఏసుకొని అలాగే డిస్కషన్ పెట్టుకుందాం. షూర్. థ్యాంక్ యూ రాజా. థ్యాంక్ యూ.